హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. మన ఓపెన్ ఇంట్రెస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఒకటి ఉంది. అది కూడా దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఈ రోజు అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయిందండి మార్కెట్. సో ఎలా వర్క్ అయింది ఏంటి అనేది A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ నిఫ్టీలో చూసుకుంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ప్రీ మార్కెట్ స్ట్రాటజీ క్యాండిల్ అండి. సో మనకి ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో అప్ టు 2 to 3 క్యాండిల్స్ వరకు మనం హోల్డ్ చేస్తాము. సో అప్ టు ఇంతవరకు 30 points. ఓకే, సో 30 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. సో ఇది ఇలా కాకుండా మనం ఇంకో రకంగా చూసుకోవచ్చు. ఎలా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ టార్గెట్. ఓకే, సో టార్గెట్ ని హిట్ అయింది. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఆగింది నిఫ్టీలో. చూసారండి, ఎగ్జాక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. ఆగి రివర్స్ వస్తున్నప్పుడు ఇది చాలా మంచి పాయింట్స్ ఇచ్చిందండి. చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది. సో ఇది ఆగి రివర్స్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే 15 minutes లో అయితే ఈ క్యాండిల్ లో ఇచ్చింది కదా. బట్ 5 minutes లో చూడండి ఒకసారి, ఎర్లీగానే ఇచ్చేసింది. ఇక్కడే ఇచ్చేసింది ఎంట్రీ, చూసారా. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు అంటే 12:10కే ఇచ్చేసింది ఎంట్రీ అయితే. సో ఈ ఎంట్రీ మనకి ఇది కన్ఫర్మ్ చేసిందండి. యాక్చువల్గా యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ ఇది కన్ఫర్మ్ చేసింది 15 minutes అండ్ 5 minutes లో కూడా. మీరు ఒకవేళ ఈ క్యాండిల్లో కొంచెం భయపడి తీసుకోకపోయినా ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్ 23 points స్టాప్ లాస్, 60 points టార్గెట్. బట్ చాలా టైం తీసుకుందండి. సో మనం ఇంతసేపు ఉంటామంటే నో, ఇంతసేపు ఉండము. మనం యాక్చువల్గా 40 points కి బయటకు వచ్చేయచ్చు. సో 20 points స్టాప్ లాస్, 20 points టార్గెట్ అంటే 1:2 ఇచ్చింది. బేరిష్ ట్రేడ్ కూడా ఇంత బుల్లిష్ మూమెంటం లో కూడా బేరిష్ ట్రేడ్ 40 points 1:2 ఇచ్చింది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది సపోర్ట్ జోన్ అని మనకి తెలుసు. సో సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ నేను 15 minutes లో పెట్టేస్తున్నాను. సో పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. అంతే కదండి, ఈ క్యాండిల్లోనే కదా కలర్ చేంజ్ అయింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 45 points టార్గెట్. బట్ ఇది ఎక్కడా కూడా ఆగలేదు. సింగిల్ క్యాండిల్ దూసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఈవెన్ రెసిస్టెన్స్ ను, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ను కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. 30 points స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎంత ఇచ్చిందండి. ఇక్కడ మనం ఎగ్జిట్ చేయడానికి కూడా లేదు, ఇక్కడ ఆగలేదుగా మార్కెట్, ఎగ్జిట్ చేయడానికి కూడా లేదు, ఇక్కడ ఆగింది మార్కెట్. అంటే 1:3 కంటే పైన ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్ ఇచ్చిందండి లాస్ట్ ట్రేడ్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీ అండి, ప్రీ మార్కెట్ స్ట్రాటజీ. సో ప్రీ మార్కెట్ క్యాండిల్ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఫస్ట్ ఎంట్రీ. సో మనం ఫస్ట్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే 2 to 3 క్యాండిల్స్ అంటే ఇంతవరకు అంటే 100 points వచ్చిందండి. ఓకే, ఎలా ప్రీ మార్కెట్ ప్రకారం. బట్ మన ఫిబొనాచి ప్రకారం చూద్దాం ఒకసారి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది చాలా దగ్గరలో ఇచ్చిందండి. బట్ యాక్చువల్గా మార్కెట్ అయితే స్వింగ్ లో ఇది తీసుకుంది. చూడండి, ఈ స్వింగ్ లోని తీసుకుంది. అంటే ఫస్ట్ స్వింగ్ లో అండ్ సెకండ్ స్వింగ్ లో దీన్ని తీసుకుందండి. యాక్చువల్గా నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను, బట్ చాలా దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో ఉన్నప్పుడు 3 candles ఇక్కడ వరకు వెళ్ళిపోయాయి. అంటే ప్రీ మార్కెట్ స్ట్రాటజీ సూపర్ హిట్ అయింది. బట్ ఇంకా స్ట్రెంత్ ఉంది మార్కెట్ లో. ఇంకా స్ట్రెంత్ ఉందంటే ఇది కాదు ఇది అని నేను తర్వాత మార్చుకున్నాను ఇంతవరకు. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, ఒక 60 points స్టాప్ లాస్. మీరు తీసేస్తే 2 to 3 candles అన్నాను కాబట్టి ఇక్కడ 100 points తో తీసేయచ్చు, లేదా ఇంతవరకు హోల్డ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఒక బేరిష్ క్యాండిల్ పడే వరకు హోల్డ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చూడండి, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచే రివర్స్ అయ్యింది. సో మీకు ఈ టెక్నికల్స్ ఎవరు చెప్పరండి. ఈ టెక్నికల్స్ ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయ్యింది అనేది ఎవరినైనా అడగండి. ఓవరాల్ ఇండియా వైడ్ ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ ఎవరు చెప్పడం లేదు. నేను చెబుతున్నాను, బట్ కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే అయిపోయిన మార్కెట్ లో ఎవడైనా చెప్తాడు, నువ్వు చెప్పేది ఏంటి అంటున్నారు. నేను అయిపోయిన మార్కెట్ లో చెప్పట్లేదు. కోర్సు స్టూడెంట్స్ కి తెలుసు ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి టెక్నికల్స్ అనేది. మీకు ట్రేడ్ ఇక్కడ బయలుదేరినప్పుడే తెలుసు ఇది ఎంత వరకు వెళుతుందో. ఇది ఒక నెగిటివ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడే తెలుసు మీకు ఇది ఎంత వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ బయలుదేరినప్పుడు మళ్ళీ ఇది ఎంత వరకు వెళుతుంది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది మీకు. ఓకే, సో మార్కెట్ లో ఒక ట్రేడర్ కి కావాల్సింది ఏంటండి, మార్కెట్ ఒకసారి బయలుదేరిన తర్వాత ఎంత వరకు వెళుతుంది, అది రివర్స్ అవుతున్నప్పుడు ఎంత వరకు రివర్స్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడో పాతవి ఇలా గీతలు గీసుకుని కూర్చోవట్లేదండి మనం. లైవ్ లో మార్కెట్ జరుగుతున్నప్పుడు మీరు వాటి లెవెల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. దానికి లైవ్ లో సపోర్ట్ ఎక్కడుంది, లైవ్ లో
రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. సో బేరిష్ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది 15 మినిట్స్ క్యాండిల్ లో. 5 మినిట్స్ లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ చేసిందని చెప్పాలి. బట్ ఇక్కడెక్కడా కూడా 15 మినిట్స్ లో బేరిష్ గా మారలేదు. మీరు చూసారా, ఓన్లీ ఈ క్యాండిల్ లో మాత్రమే బేరిష్ గా మారింది. ఓకే, సో ఈ క్యాండిల్లో బేరిష్ గా మారినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్ అండి. అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, తెలుసు కదండి. 90 పాయింట్స్ ఇస్ ద మాక్సిమం. 90 పాయింట్స్ అన్నాను కదా అని ప్రతిసారి 90 పాయింట్స్ పెట్టకూడదండి. స్వింగ్ హై ఎక్కడుందో అది స్వింగ్ హైలో మీరు పెట్టుకోవాలి. ఒకవేళ స్వింగ్ హై 90 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టకూడదు, 90 పాయింట్స్ పెట్టాలి. ఓకే, సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 110 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ హిట్ అయింది. సో టార్గెట్ ని హిట్ అయ్యి ఒక 45 మినిట్స్ మాత్రం ఇక్కడ కాలక్షేపం చేసిందండి మార్కెట్. బట్ ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏ ట్రేడ్ ఇచ్చింది అంటున్నాను నేను, ఇది సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తూ ఈ క్యాండిల్ లో సిగ్నల్ ఇచ్చింది. మనకి కలర్ చేంజ్ అయింది అండ్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మూడు కూడా మనకి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాయి. సో ఇక్కడ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టొద్దండి, 90 పాయింట్స్. ఓకే, ఇక్కడ చూడండి యాక్చువల్గా స్వింగ్ లో అయితే 100 ఉంది, బట్ 100 పెట్టొద్దు, 90 పెట్టండి. ఓకే, సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది 150 కాదు, యాక్చువల్గా 150 కంటే ఎక్కువ ఇచ్చిందండి. 270 పాయింట్స్ ఇచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ క్యాండిల్ ఆగితేనే కదా మీరు ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ క్యాండిల్ ఆగలేదు, రెసిస్టెన్స్ జోన్ లో ఆగకుండా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు దూసుకుంటూ వెళ్ళిపోయింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి కిందకు వచ్చింది. సో నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ డేటా కనబడుతుంది. చూడండి మార్కెట్ ఎక్కడుంది, 21,700 దగ్గర ఉంది. నిఫ్టీ చూడండి ఒకసారి. నిఫ్టీ ఎక్కడ ఉందండి, 21,650 అంటే 21,700 దగ్గర ఉంది మార్కెట్. బట్ ఇక్కడ చూసారా ఓపెన్ ఇంట్రెస్ట్ 21,500 దగ్గర కాల్ ఓఐ చాలా ఎక్కువ ఉంది. అంటే 21,000 కంటే పైకి వెళ్ళదు అని ఎవరైతే కాల్ ని రైట్ చేసుకుని కూర్చున్నారో వీళ్ళు స్టిల్ ఇంకా చాలా మంది ఉన్నారు. చూడండి ఒకసారి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, 64,60,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయండి, చాలా ఉంది ఓఐ. అలాగే ఇక్కడ కూడా 21,600 దగ్గర కూడా. ఓకే, నేను నిఫ్టీ అంటే ఓకే అనుకున్నా, బట్ నేను యాక్చువల్గా ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ చేస్తాను కదా. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉందండి, 48,400 నియర్ లో ఉంది. అంటే 48,400 ఫుల్ గా కాదు, 48,282 అంటే 300 దగ్గర ఉంది. 48,300 దగ్గర మార్కెట్ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఒకసారి 48,000 దగ్గర కాల్ ఓఏ చూడండి, 22,88,000 ఓఏ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. 48,000 నేను యాక్చువల్గా 48,000 సైకలాజికల్ లెవెల్. ఇది నేను మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఇది నేను షార్ట్ చేశాను. దీంట్లో చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందండి. 48,000 నేను షార్ట్ చేస్తే నాకు దాదాపుగా 100 పాయింట్స్ ఇచ్చింది, 100 or 120 పాయింట్స్ ఇచ్చింది, ఓన్లీ సింగిల్ లెగ్. సో మళ్ళీ నేను పైకి వెళ్ళి 48,300 కూడా షార్ట్ చేసుకున్నాను. ఇది కొంచెం లాస్ ఇచ్చింది, మళ్ళీ తర్వాత రికవరీ అయింది. నేను ఇప్పుడు ప్రెసెంట్ 48,500 కాల్ ని హోల్డ్ చేస్తున్నాను. సెల్లింగ్ కి నేను చెప్పేది సెల్లింగ్ అండి, బయింగ్ కి కాదు, తెలుసు కదండి. ఎక్స్పైరీ ట్రేడింగ్ కొంచెం గట్టిగా చేస్తాను. సో ఇక్కడ 48,000 దగ్గర ఇంకా కాల్ ఓయే ఎందుకుంది, 48,000 దాటి ఆల్రెడీ 300 పాయింట్స్ పైకి మూవ్ అయింది మార్కెట్. బట్ 48,000 దగ్గర చాలా కాల్ కాంట్రాక్ట్స్ అలాగే ఉన్నాయి. వీళ్ళు ఎందుకు కదపలేదు నాకు ఈ డౌట్. మళ్ళీ చూడండి 48,100 కదిలింది అండ్ 48,200 తక్కువ ఉంది, 48,300 కూడా తక్కువ ఉంది. బట్ 48,000 మాత్రం చాలా ఎక్కువ ఓఏ ఉంది. కాల్ ఓఏ, పుట్ ఓఏ కాదు, కాల్ ఓఏ ఎక్కువ ఉంది. పుట్ ఓఏ కూడా చాలా గట్టిగా ఉంది, బట్ కాల్ ఓఏ కూడా ఉంది. కాల్ ఓఏ ఉండకూడదు కదా, ఆల్రెడీ దాటి 300 పాయింట్లు పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండకూడదు. బట్ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఫిషీ. అంటే మార్కెట్ ఇంకా కిందకి రావడానికి స్కోప్ ఉంది అని వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో రేపు మార్కెట్ కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఏమైనా అంటే డ్రాస్టిక్ గా పడిపోకపోయినా గానీ ఒక 2-3 క్యాండిల్స్ కిందకి కొట్టడానికి మాత్రం డెఫినెట్ గా అవకాశం ఉంది. ఈ 48,000 దగ్గరికి కిందకి కొట్టినప్పుడల్లా వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. సో ఒక 2-3 క్యాండిల్స్ కిందకి స్పైక్స్ కొడుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఈ కాల్ ఓఏ మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది, 48,000 కాల్ ఓఏ మీద. ఓకేనండి, సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.